వెల్కమ్ టు మన ఇంటి వంటలు. తెలుగు సంవత్సరాది చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది. దీనినే మనం ఉగాది సంవత్సరాది అని కూడా పిలుస్తాము. మనకి 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీ క్రోధినామ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాము. ఉగాది రోజున మనం చేసుకునే షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. దీనికి చాలా విశిష్టత ఉంది. దీనిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఈ షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి. దీనిలో మామిడి వగరుకు చిహ్నం. అది కొత్త సవాళ్లను స్వీకరించమని చెబుతుంది. ఒక మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రెండవ రుచి తీపి. ఇది ఆనందానికి చిహ్నం. తీపి కోసం బెల్లం తీసుకోవాలి. మూడవ రుచి లవణం అంటే ఉప్పు. ఇది ఉత్సాహానికి, జీవిత సారానికి చిహ్నం. దీనికోసం ఉప్పు తీసుకోవాలి. నాలుగవ రుచి కారం. ఇది సహనం కోల్పోవడానికి, కోపానికి చిహ్నం. దీనికోసం కారం తీసుకోవాలి. ఐదవ రుచి పులుపు. ఇది విసుగుకి చిహ్నం. దీనికోసం చింతపండు రసం తీసుకోవాలి. ఆరవ రుచి చేదు. ఇది దుఃఖానికి, బాధకు చిహ్నం. దీనికోసం వేప పువ్వును తీసుకోవాలి. షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడిని తయారు చేసేందుకు చింతపండు రసం, ఉప్పు, కారం, బెల్లం, వేప పువ్వులు, చివరిగా మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ప్రధానమైనటువంటి 6 రుచులు ఇవి. వీటితో పాటుగా అరటిపళ్ళు, కొబ్బరి, వేపుడు శనగపప్పు, వివిధ రకాల ఫలాలను కూడా మీరు కలుపుకోవచ్చు. మన తెలుగువారి నూతన సంవత్సర సాంప్రదాయం ఉగాది పచ్చడిని పండుగ రోజున ఉదయం పరగడుపున తినడం ఎంతో శ్రేష్టం. ఈ ఉగాది పచ్చడి తినడం వలన ఎన్నో ఔషధ గుణాలు మనకు చేరుతాయని చెబుతారు. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. సాంప్రదాయబద్ధమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.